హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి క్లిప్పింగ్ మాస్క్ అనమాట. సో క్లిప్పింగ్ మాస్క్ టెక్స్ట్కి ఎలా వాడుకోవచ్చో చూద్దాం ఒకసారి. చాలామంది ఫ్లవర్ టెక్స్ట్లు ఇలాంటివి రెడీ చేస్తూ ఉంటారు, 3D డైమెన్షనల్ టెక్స్ట్ అయ్యి. కొంతమందికి ఈ ఫ్లవర్స్ టెక్స్ట్లోకి ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. సో దీనికి ఏంటంటే నేను ఒక టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా పెట్టుకున్నాను. కొంచెం సైజ్ పెద్ద చేసి ఇలా ఉంచాను. ఓకే, దీంట్లోకి ఇన్ కేస్ ఈ జేపీజీది ఈ ఫ్లవర్స్ కనుక రావాలనుకోండి, మనం ఇలా తెచ్చుకొని దీనికి క్లిప్పింగ్ మాస్క్ అనేది అప్లై చేయాలన్నమాట. రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టెక్స్ట్ లోపలికి వెళ్ళిపోద్ది. సో ఇది మూవ్ చేసినా మీకు టెక్స్ట్ లోపలే మూవ్ అవుతుంది. సో నాకు కొంచెం ఈ ఫ్లవర్స్ అనేది క్లియర్గా ఫ్లవర్స్ లాగా అనిపించాలి కాబట్టి నేను కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. ఇట్లా చేసుకుంటే మీకు ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ అనేవి తెలుస్తున్నాయి కదా. సో ఈ విధంగా ఇక్కడ అరేంజ్ చేసి ఎంటర్. ఇంక మిగిలిన పోర్షన్కి మనకి ఇంకా తక్కువ వచ్చింది కాబట్టి దీన్నే కంట్రోల్ చే, మళ్ళీ అక్కడి నుంచి ఆర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి లేదు కదా, సో ఇక్కడ పెట్టుకొని మళ్ళీ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఇలా వచ్చింది. ఇంకొక కంట్రోల్ చే, ఇక్కడి నుంచి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడమే, ఇలా ఎక్కడ కావాలితో అక్కడ. రైట్, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు టెక్స్ట్ డీటెయిలింగ్ కానీ ఇంకా ఏమన్నా ఇబ్బంది పెడుతుంది అనుకుంటే కనుక మీరు ఈ టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ లేయర్ని డూప్లికేట్ చేయండి, కంట్రోల్ చేయండి. ఈ కింద టెక్స్ట్కి మీరు సమ్ ఎఫెక్ట్ అంటే స్ట్రోక్ కానీ ఇలాంటిది ఏదైనా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో స్ట్రోక్లోకి వెళ్ళి నేను ఇక్కడ కొంచెం డార్క్ కలర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కలర్ నేను తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి ఇక్కడ ఎంత ఇక్కడ స్ట్రోక్ లెవెల్ ఎంత కావాలన్నది ఇక్కడ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోద్ది, ఓకే అన్నాను. ఇంకాస్త డెప్త్ ఉన్నట్టు కావాల్సి వచ్చింది అనుకోండి, పైన ఉన్న లేయర్ ఉంది కదా, ఈ టెక్స్ట్ లేయర్, మెయిన్ లేయర్, ఈ లేయర్లోకి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్నర్ షాడో అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఎటువైపు నుంచి షాడో కావాలో అక్కడ మీరు దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసి చూడొచ్చు. సో నాకు ఈ వైపు కావాలి కాబట్టి నేను ఇలా కిందకి పెట్టుకొని మీకు ఇక్కడ స్మూత్నెస్ అనేది ఉంటుంది, ఇక్కడ స్ప్రెడ్డింగ్ ఎంత చేయాలి ఏంటి అనేది. సో అది కొంత, అలాగే ఇక్కడ చోక్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇది డార్క్నెస్ అన్నమాట ఇది కొంచెం. అలాగే ఒపాసిటీ కూడా మీకు పెట్టుకోవచ్చు, ఎంత లెవెల్లో కనిపించాలి అనేది ఇక్కడ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది డిస్టెన్స్ అనమాట. సో ఈ డిస్టెన్స్ ఆల్రెడీ మనకు కావాల్సిన మౌస్ అడ్జస్ట్ చేసాం కదా, సో ఇంకా దాంతో అవసరం అయితే లేదు. ఓకే, సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం మనం. ఇన్ కేస్ దానికి బ్యాక్ సైడ్ మనకి కిందకి ఒక షాడో కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ అడుగున ఆల్రెడీ టెక్స్ట్లో డూప్లికేట్ చేసాం కదా, అదే ఇంకొక డూప్లికేట్ తీయండి. తీసి దీనికి వేసినటువంటి స్ట్రోక్ అనే ఎఫెక్ట్ పోవాలి, వద్దు. సో ఈ స్ట్రోక్ అనే ఎఫెక్ట్ తీసేసి దీన్ని ర్యాస్టరైజ్ చేసేయండి. సో దీని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ర్యాస్టరైజ్ టైప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఇది నార్మల్ టెక్స్ట్ లేయర్ కింద అయిపోద్ది. దీని కంట్రోల్ టీ అని చెప్పేసి ఇక్కడ కంట్రోల్ పట్టుకొని మీరు కిందకి ఇలా డ్రాగ్ చేయండి. సో చేసి ఇలా ఓకే అన్నాను. రైట్, దీన్ని ఇప్పుడు ఎరేజ్ చేస్తున్నాను నేను. ఎక్కడి నుంచి ఇక్కడ మొదలుపెట్టి ఎరేజ్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసేయండి ఈ చివర. మళ్ళీ ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ. సో లైట్ అయింది కదా కొంచెం. నెక్స్ట్ దీనికి నేను ఏం చేస్తానంటే ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్, గాసియన్ బ్లర్, కొంత బ్లర్ అనేది ఇస్తున్నా. ఓకే,
ఈ విధంగా వచ్చింది. ఇన్కేస్ ఇంకాస్త కొంచెం డెప్త్ ఎక్కువ కనిపించాలనుకున్నప్పుడు కంట్రోల్ జే, ఇదే ఉన్న లేయర్ని కంట్రోల్ జే అన్నారు, ఈ విధంగా వచ్చింది. ఇలా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రూప్ చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ ఉన్న టెక్స్ట్ లేయర్ దగ్గర నుంచి పైన ఉన్న ఈ లేయర్ వరకు మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ, సో గ్రూప్ అనమాట. ఇప్పుడు ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మీరు ఈ గ్రూప్ మొత్తానికి టెక్స్ట్ గ్రూప్ అన్నారనుకోండి, ఇది మొత్తం కలిపి ఒక గ్రూప్ అయింది మనకి. ఇలా అంతా ఒకసారి మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఏదైనా క్రియేషన్ చేసిన మన 1236లోకి డైరెక్ట్ ఒక్కొక్క ఇండివిజువల్ లేయర్ కింద ఇలా డ్రాగ్ చేసి పట్టుకెళ్ళడం అంటే చాలా కష్టం, అన్నీ సెలెక్షన్ చేసుకోవాలి కదా. సో అలా కాకుండా రైట్ క్లిక్ చేసి టెక్స్ట్ గ్రూప్ అన్నది ఒకదాన్ని సెలెక్ట్ చేసి మీరు ఇలా డ్రాగ్ చేసుకుంటే మొత్తం టెక్స్ట్ అనేది మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందులో మీరు ఫాంట్ చేంజెస్ అయ్యి మళ్ళీ మీరు ఇక్కడ చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇటు వచ్చి మీరు మాన్యువల్గా చేయవలసిందల్లా మళ్ళీ ఈ షాడో లేయర్లు రెండు మీరు ఇంకొకసారి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు ఇప్పుడు చేంజ్ చేయాలి, దీన్ని వెడ్డింగ్ అని మార్చాలి. సో వెడ్డింగ్ అని మార్చిన తర్వాత ఇది కూడా మార్చాలి. ఇది దాని కింద స్ట్రోక్ ఇచ్చిన దాన్ని కూడా సెలెక్ట్ చేసి వెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా అయితే చేశారో అలాగే ఇవి రెండు డిలీట్ చేసేసి కంట్రోల్ జే లాస్ట్ టెక్స్ట్, మళ్ళీ దీన్ని రాస్టరైజ్, మళ్ళీ కంట్రోల్ టీ జస్ట్ కిందకి తీసుకోవాలి. ఓకే, ఎఫెక్ట్ వద్దు కాబట్టి ఎఫెక్ట్ క్లోజ్ చేయండి. మన ఎరేజర్ తీసుకొని ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసి మళ్ళీ ఈ చివరన, మళ్ళీ ఇంకొకసారి ఈ చివరన అయిపోయింది. దీనికి కూడా సేమ్ మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళాలి, బ్లర్, గాసియన్ బ్లర్, రైట్. మళ్ళీ ఇది కూడా కంట్రోల్ జే. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక గ్రూప్లో ఉంది ఆల్రెడీ ఇంకా. సో ఇలా ఈ విధంగా మీరు ఫ్లవర్స్తో కనిపించేలా టెక్స్ట్ కనుక చేసుకోవాలి, కొంచెం ఫ్లవర్స్తో ఉన్న క్రియేషన్ కానీ ఏదైనా క్రియేట్ చేసాం అనుకుంటే టెక్స్ట్ కూడా ఫ్లవర్ టైప్లో ఇలాగా ఏమన్నా కనపడాలి, ఇన్సైడ్ ఫ్లవర్స్ ఉండాలనుకుంటే ఈ విధానం ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.